జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల శాసనసభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు, షర్మిల సోదరుడు, వివేకానంద రెడ్డి గారికి అన్న కొడుకు, చనిపోయిన వివేకానంద రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారికి కూడా అన్న. ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకుంటే. కాకపోతే ఇప్పుడు ఆయన నాకు అన్న కాదు అని షర్మిల గారు అంటున్నారు, నాకు కొడుకు కాదు అని అనలేదు, కానీ విజయలక్ష్మి గారు అన్యాయం చేశాడు అంటోంది. లేదా సినిమాలో మోహన్ బాబు అంటాడు, తల్లి చెల్లి గల్లీలో లేని సిల్లి నా డాష్ అని. సినిమా డైలాగే కాబట్టి అది మనం సినిమా డైలాగ్ కింద చూస్తాం, కానీ ఇక్కడ అది రియాలిటీ. తల్లిని చెల్లిని ఇద్దరిని బయటికి పంపించేసిన ఘన చరిత్ర. మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎన్నైనా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే అన్న అనే పదానికే కళంకం అని సొంత చెల్లెలు మాట్లాడిన మాట. నిజానికి ఆ కుటుంబంలో చాలా థిక్ రిలేషన్ ఉంటుందని అనుకునేవాళ్ళం, చూసేవాళ్ళం. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు నేను స్వయంగా ఇడుపులపాయ ఎస్టేట్కి ఇంటర్వ్యూ కాటికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల వీళ్ళంతా ఫ్యామిలీ క్రిస్మస్ పండుగ అప్పుడు చూసినప్పుడు చాలా గట్టి అనుబంధం, సంబంధాలు ఇవన్నీ ఉండే. ఎందుకంటే బ్రదర్స్ అందరు రావడం, వివేకానంద రెడ్డి గారు వీళ్ళంతా, సునీత గారు వీళ్ళంతా చూసినప్పుడు అనిపించేది. కానీ అలాంటి కుటుంబం ఇవాళ అసలు వీడు నా అన్న కాదు అనే తరహాలో ఏంటి ఓపెన్గానే మాట్లాడింది. అన్న అనే పదానికే కళంకం అని అనడము అంటే ఇంకా అంతకు మించి అయితే శాపనార్థం ఇంకోటి ఉండదేమో. తోడబుట్టిన చెల్లితో నువ్వు నా అన్నవి అవ్వడం నా కళంకం అని అనిపించుకోవడం కంటే నీచం ఇంకోటి లేదు ఈ జన్మలో, మనిషి జన్మకి, మగవాడి జన్మకి. సర్వం తుడిచిపెట్టుకుపోయినా తోబుట్టుకు బాగుండాలని కోరుకుంటారు భారతదేశంలో, భారతీయ సాంప్రదాయం ప్రకారం. ఆయన మరి ఎందుకు అలా చేస్తున్నాడు అనేది, షర్మిల ఎందుకు అన్యాయం చేశాడు, షర్మిలను ఎందుకు ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు, షర్మిలను ఎందుకు పార్టీలోంచి వెళ్ళగొట్టాడు, షర్మిలను ఎందుకు ఆస్తులు పాస్తులు ఇవ్వకుండా బయటకు వెళ్ళగొట్టాడు, ఇదంతా ఒక చర్చ ఇప్పటి వరకు. లేటెస్ట్గా ఆయన పార్టీ వాళ్ళని కొంతమందిని ఎగదోశాడు. వాళ్ళు నోటికి వచ్చినట్టు షర్మిలను తిట్టడం. ఎందుకంటే మొన్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో ఆమె మాట్లాడిన మాటలతో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆయన మోడస్ ఆపరెండి ఎలా ఉంటుందంటే, పార్టీ వాళ్ళతో తిట్టిస్తాడు, సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టిస్తాడు, వాళ్ళ పార్టీ నాయకులతోనో ఎమ్మెల్యేలతోనో మాజీ ఎమ్మెల్యేలతోనో నోటికి వచ్చినట్టు తిట్టిస్తాడు. చెల్లి తల్లి అనేం ఉండదు. ఎంత భయంకరమైన నీచమైన మనస్తత్వం అంటే, షర్మిల రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అని ఒకడు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కనీసం వాడి మీద ముఖ్యమంత్రిగా ఉండి కూడా చర్య తీసుకోవాలి. కనీసం ఎంత పెద్ద మాట అది. అసలు అది అర్థమయ్యే ఉంటుంది, అర్థం కాకుండా ఎందుకు ఉంటుంది ఆ మాట యొక్క లోతు అర్థం. అలాంటి వాడు ఇవాళ షర్మిలను వదులుతాడు అంత తేలిగ్గా? అన్న అనే పదానికి కళంకం అనగానే వేటకుక్కలుగా తోడేళ్ళలాగా మీద పడ్డారు ఆమె మీద. ఆస్తులు అన్నారు, పాస్తులు అన్నారు, మీ అన్నను మోసం చేసామన్నారు, ఏదేదో మాట్లాడారు. ఇక తల్లికి తప్పల. తల్లి ఎప్పుడో బయటకు వచ్చేసింది అనుకోండి, పార్టీలోంచి ఇంట్లోంచి బయటకు వచ్చేసి ఆమె తన వంట ఏదో వండుకుని తింటుంది, అది వేరే విషయం అనుకో. అయితే ఆమె నిన్న ఒక లేఖ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి ఈ ఆస్తులు, ఈ పంపకాలు యాక్చువల్గా ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగినవే. ఆ మేరకు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అవన్నీ నేను ఇస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎంఓయూ కూడా, అగ్రిమెంట్ కూడా రాసిచ్చాడు. కానీ ఇప్పుడు అవి ఏమీ ఇవ్వలేదు
అంటూ యలహంకలో ఉన్న ల్యాండ్ కూడా షర్మిల గారి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారని కూడా చెప్పారు ఆమె లేఖలో. ఇందులో అత్యంత బాధాకరమైన విషయం ఏంటి, మనకు బాధాకరం మనకంటే భారతీయ సాంప్రదాయంలో మనసున్నవాడికి ఎవరికైనా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక తల్లి తన కొడుకుని మేనల్లుడు మేనకోడళ్ళు కూడా అన్యాయం చేశావు కదరా అని నిందించింది, శాపనార్థాలు పెట్టింది అంటే నిజమేంటో ఆ దేవుడికే తెలుసు, జగన్కే తెలుసు అని కూడా అన్నది అంటే ఇంకా అంతకు మించిన ఇంక పెద్దగా విమర్శలు తిట్లు ఏమి అక్కర్లేదేమో జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని అంచనా వేయడానికి. ఏ పండగ వచ్చినా వాళ్ళ పండగ, క్రిస్మస్ లేకపోతే ఇంకేదైనా పుట్టినరోజులు అట్లాంటివి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆమె దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటున్న ప్రతిసారి మనం ఒక ఆలోచనతో చూస్తాం, అంటే వీళ్ళకి ఇంత ఇదిగా ఉంటారా తల్లి కొడుకు అనుబంధం అని. అలాంటి తల్లి ఇలాంటి మాటలు మాట్లాడితే అది ఆ జన్మని ఏమనాలో నాకు అర్థం కాల. తల్లి జన్మ కాదు, కొడుకు జన్మ. తల్లితో అలాంటి మాటలు అనిపించుకున్న జన్మని, చెల్లితో అలాంటి మాటలు అనిపించుకున్న జన్మని ఏ జన్మ అనాలో అనేది తెలుగువారికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఈ షో చూస్తున్న ప్రేక్షకులకి వదిలేస్తున్నా, వైసీపీ అభిమానులకు కూడా వదిలేస్తున్నా. అయితే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంతగా దిగజారి తల్లిని చెల్లిని రోడ్డు మీదకి వెళ్ళగొట్టేశాడు, ఎందుకు సొంత చెల్లెలే అన్న అనే పదానికి కళంకం నువ్వు అంటూ మాట అనాల్సి వచ్చింది. అన్నా చెల్లెళ్ళు అనురాగం అని, రక్త సంబంధం, ఇలాంటి సినిమాలే చూసాం, ఈ సినిమా సూపర్ హిట్ సినిమాలు చూసాం. కానీ ఇది రక్త కళంకం సినిమా, ఇది రక్త కళంకం ఈ సినిమా. సో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఏంటో చర్చలో మనతో విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు, సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు, అలాగే సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ పోతుల బాలకోటయ్య గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా బాలకోటయ్య గారు, మీరే ఇవాళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. ఎందుకంటే ఈ రకమైన పరిస్థితిని మనం భరించలేం. చెల్లి అంత ఈసడించుకొని నువ్వు అన్నవేంటి అనే అంత పదం వాడిన తర్వాత ఒకసారి ఆమె ఏమందో ఒకసారి చూద్దాంలే, ప్రేక్షకులు కూడా మళ్ళీ ఒకసారి చూస్తారు. గఫూర్ గారు కూడా నిన్నంతా ఏదో మీటింగ్ లో ఉన్నట్టున్నారు, చూసారో లేదో. ఆమె ఏమందో ఒకసారి విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి విషయంలో విన్న తర్వాత చర్చలోకి వెళ్దాం. హార్ట్ అటాక్ తో చనిపోయారు అన్న వార్త సునీత పుట్టించిందా? సాక్షి పుట్టించలేదా? మీకు పాత్ర లేదా? అవినాష్ కాదా అక్కడ ఉన్నది లోకల్గా? సునీత వివేకానంద రెడ్డిని చంపింది సునీత భర్తన. మీకు తెలియదా ఎవరు చంపారు? అసలు ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. అన్న అన్న పదానికి కలంకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. అన్న అన్న పదానికి కలంకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఇలాంటి అన్న ఉంటే శత్రువులు ఎక్కడో ఉండక్కర్లేదు అని, అన్న అనే పదానికే కలంకం అని ఆమె అన్న మాటలు. బాలకోటయ్య గారు. వెంకటేష్ గారు నమస్తే. నమస్తే అండి. డిబేట్ లో ఉన్న పెద్దలకి మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఏబిఎన్ వీక్షకులకి ప్రేక్షకులకి మీకు కూడా రంజాన్ శుభాకాంక్షలు. వెంకటకృష్ణ గారు, మాది సోషల్ వెల్ఫేర్ బోర్డు. మా దగ్గర కూడా ఇలాగనే చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. మా నాన్నగారు 2 ఎకరాలు సంపాదించారు. కూతురుగా నాకు, కొడుకుగా మా అన్నయ్యకి రాసి ఇచ్చారు. కానీ మా అన్నయ్య నా పొలాన్ని ఇవ్వటం లేదు. మీరు ఏదైనా న్యాయం చెయ్యండి అని చెప్పేసి చాలా పుంకాలు వస్తే నా దగ్గర మరీ ఎక్కువ వస్తుంది. అంటే ఇక్కడ చట్టాలు ఉన్నాయి. తండ్రి సంపాదించిన ఆస్తిపాస్తుల్లో ఆడపిల్లైనా మగపిల్లగాడైనా కూడా హక్కుదారులుగా ఉన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 1985లోనే చట్టం చేశాడు. ఇదంతా ఒక అంశం. రెండో అంశం ఏంటంటే, డిబేట్లో సమయం చాలుతుందో లేదో కానీ ముందుగానే ఒక 2 ముఖ్యమైన పాయింట్లు చెప్తున్నా. విజయమ్మ గారు బహిరంగ లేఖ రాయటం ద్వారా కుటుంబ సమస్యని చెప్పటమే కాదు, చెడిబిలమ్మ పిల్లలకు జగన్ అన్యాయం చేశాడు,
మేనగోడలకి మేనల్లుడికి ద్రోహం చేశాడు అన్న మాట ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక హెచ్చరిక చేసింది. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మమాకండి, నమ్మొద్దు. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ఒక చేత్తో బైబిల్ పట్టుకొని నుదుటిన కుంకుమ పట్టుకొని పెద్ద వయసులో కూడా ఆంధ్రప్రదేశ్లో గ్రామాన తిరిగిన విజయమ్మ గారు ఈ రోజున తన బిడ్డ యొక్క నిజ స్వరూపాన్ని గొడ్డలెప్పదీసి ప్రజల ముందు పెట్టినట్టుగా పెట్టింది. 2, జగన్మోహన్ రెడ్డి గారి విజయంలో సగభాగం పంచుకున్న షర్మిలారెడ్డి గారు 3000 కిలోమీటర్ల ఆడకూతురు పాదయాత్ర చేసిన ఆడకూతురు. ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువు అక్కర్లేదు. అన్న పదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కలంకం, ఇకనికి రాఖీ కట్టే అర్హత కూడా లేదు అని చెప్పడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులని ఒక మేల్కొల్పు హెచ్చరిక చేసింది. ఈయన పరిపాలనలో అట్టర్ప్లాపు, కుటుంబ పెద్ద దిక్కుగా అట్టర్ప్లాపు. మీరు అడగొచ్చు, ఇది వాళ్ళ కుటుంబ సమస్యగా బాలకోటయ్య గారు, మీరు బోర్డు చైర్మన్ గా కానీ తెలుగుదేశం పార్టీగా కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు ఎలా మాట్లాడతారు అని. నిజానికి నాకు తెలిసి కుటుంబ సమస్య అయినా ఆడపిల్ల హక్కుకు సంబంధించిన పోరాటం అది. షర్మిలారెడ్డి గారు తండ్రి సంపాదించిన ఆస్తిలో తన వాటా ఇవ్వమని చేస్తున్న న్యాయమైన పోరాటం, దాన్ని పోరాటంగానే చూడాలి. 2వ అంశం, నిజానికి ఇంకా 2024లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే మనం అనుకుంటున్న ఈ 3 పేర్లు ఈ లోకంలో జీవించి ఉండేవాళ్ళు కాదు. షర్మిలారెడ్డి గారు బతుకుండేవాళ్ళు కాదు, సునీతారెడ్డి గారు బతుకుండేవాళ్ళు కాదు, బహుశా విజయమ్మ కూడా పరిస్థితి వచ్చేదేమో కాదు. మరి అంత రాక్షసంగా మాట చిత్రీకరిస్తున్నారు జగన్మోహన్. ఆ రాక్షసంగా కాకపోతే ఒక మాట చెప్తాను వెంకటకృష్ణ గారు మిమ్మల్ని. సునీతారెడ్డి గారు తన తండ్రిని చంపుకొని తానే గుండెపోటని అబద్ధమాడి తన భర్త చేత చంపించింది. ఎక్కడ చెప్పిందంటే సిబిఐ చెప్పిందా? సాక్షి. ఎవరు చెప్పారండి సూత్రీకరణలో? సాక్షి. దీన్ని ఏమంటారు అంటున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మనస్సాక్షి సాక్షి. మీరు షర్మిలారెడ్డి గారి యొక్క మనోవేదనను అర్థం చేసుకోండి. నిజమేనండి, ఆ రోజు కూడా సునీతారెడ్డి గారు ఢిల్లీ కోర్టుల చుట్టూ తిరుగుతూ నాకు ప్రాణభయం ఉందని చెప్పలేదా? రేపు 1-2 సంఘటనలు విజయమ్మ గారికి కూడా ఏదో ఒక రోడ్డు ప్రమాదం ఏదో అనుమానాస్పద రీతిలో జరగలేదా? నేను అడుగుతున్నాను వెంకటకృష్ణ గారు మిమ్మల్ని. బాబాయిని హత్య చేస్తేనే నిందితులు పట్టుకోవడానికి కనికరం లేని జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లేంటి, తల్లేంటి, మరో చెల్లేంటి? ఒక తప్పు చేసిన వాడికి 10 తప్పులు చేసినట్టుగా నేను మళ్ళీ కూడా చెప్తున్నాను సార్, మీరు పరిపాలన విధానంలో కూడా తీసుకోండి. ఎక్కడైనా జరిగిన చేయడు కదండి బాలకోటయ్య గారు. అది ఒక తప్పు చేసిన వాడు మరో తప్పు చేయడా అంటే తప్పు అనుకుంటే తప్పు చేయడు కదా. తప్పు కాదు ఆయన దృష్టిలో, అదే కరెక్ట్. అది కరెక్ట్ అనుకున్నాడు కాబట్టి ఇంకో కరెక్ట్ చేసుకుంటున్నాడు ఆయన దృష్టిలో. ఇప్పుడు వాళ్ళు అంటుంది కాదండి, ఒక మాట వాళ్ళు అంటుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నాడు, నువ్వు కూడా 8 నెలలు జైల్లో ఉన్నావా? ఆస్తుల్లో వాటా అడుగుతున్నప్పుడు జైలు జీవితంలో కూడా వాటా అడుగుతున్నాడు. ఏంటి బరితెగింపు? పైపెచ్చు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం. షర్మిలారెడ్డి గారు తన హక్కు గురించి పోట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారికి అంతగట్టడం ఏంటి? ప్రభుత్వానికి ఏం సంబంధం? చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉందని చెప్పి నిందలేయటం ఏంటి? ఇప్పుడు నీ వెనక సనుబాలు లాగిన చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టడం ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారిని ఇన్వైట్ చేయడానికి పసుపు చీర కట్టుకెళ్ళిందని వాళ్ళ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విశ్లేషణ. అందుకని ఇది ఇప్పుడు విజయమ్మ గారి లేఖతో చాలా మంది వైసీపీ నాయకుల మైండ్ దొబ్బిందండి. చెల్లి చీర గురించి కూడా మాట్లాడే స్థాయి అండి ఆయనది. చెల్లి కట్టుకున్న చీర గురించి కూడా మాట్లాడే స్థాయి జగన్మోహన్ రెడ్డి గారిది. సరే ఎనీవే, ఒక్క నిమిషం బాలకోటయ్య గారు, ఒక్క మాట నేను ఒక్క మాట అడుగుతున్నాండి. కుటుంబాన్ని సరిదిద్దటానికి పనికిరాని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనకి ఎలా పనికొస్తాడు? అది ఇప్పుడు ప్రజలు చాలా సార్లు మనం చెప్పాము. ఇప్పుడు వాళ్ళు కుటుంబ సభ్యులే చెప్తున్నారు. చూద్దాం దాని గురించి ఇప్పుడు. ఎందుకంటే తల్లి చెల్లి ఇద్దరు కూడా బయట పెట్టిన విషయాలు కానీ వాళ్ళు సరే వాళ్ళ ఆస్తి పంచాయతీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళ గొడవ ఏంటి, దానికంటే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు క్యారెక్టరైజ్ చేస్తున్న, వాళ్ళు చిత్రీకరిస్తున్న, లేకపోతే వాళ్ళు వర్ణిస్తున్న విధానం గఫూర్ గారు, అది చాలా ఇంపార్టెంట్. అన్న అనే పదానికి నువ్వు కలంకం అని ఆమె అనడం కానీ,
శత్రువులు ఎక్కడ ఉండరు అని అన్న మాట కానీ, సొంత మేనగోడలకి మేనలుడికి కూడా ద్రోహం చేస్తున్నామని తల్లే నిందించడం, నిలదీయడం, ప్రశ్నించడం. సో వీటిని బట్టి మనం జగన్మోహన్ రెడ్డిని ఎలా అంచనా వేయొచ్చు, జగన్మోహన్ రెడ్డి విషయంలో రాష్ట్ర ప్రజల్ని ఎలా అలర్ట్ చేయొచ్చు? కృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం. నమస్కారం సార్. రాజశేఖర రెడ్డి గారు సరే చాలా విషయాల్లో మనకు ఇష్టం ఉండొచ్చు, లేకపోయినా కొన్ని సంస్కరణల ద్వారా, అంటే కొన్ని పథకాల ద్వారా, సంస్కరణ అంటే పథకాల ద్వారా ఆ రకంగా ఒక పాపులర్ ముఖ్యమంత్రిగా పేరు సంపాదించినటువంటి రాజశేఖర రెడ్డి కుటుంబం ఈరోజు వీధి పాలు అయినట్లే కదా. ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ఒకరి మీద ఒకరు ప్రత్యారోపణలు, కోర్టులకు పోవడాలు, అఫిడవిట్లు ఇచ్చుకోవడాలు, ఈ రకంగా కావడానికి కారకులు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అనేది నిర్వివాదం. నేను అప్పుడప్పుడు ఆర్డీఓ ఆఫీస్, ఇక్కడ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కు పోతుంటా ఏదైనా పని మీద. రెవెన్యూ డివిజన్ ఆఫీస్ లో ఒక సెల్ పెట్టినారు. వృద్ధుల్ని కొడుకులు మొత్తం ఆస్తులు రాయించుకుని వృద్ధుల్ని నిరాదరణకు గురి చేసుకుంటారు. అటువంటి వాళ్ళందరూ కంప్లైంట్ చేసుకుంటారు అక్కడ ఆర్డీఓ ఆఫీస్ లో. అయ్యా, మా కుమారుడి రకంగా అన్యాయం చేస్తున్నాడు, మాకు తిండి పెట్టడం లేదు, లేదా మాకు వైద్యం చేయించడం లేదు. దాని మీద ఆర్డీఓ వాళ్ళు పిలిపిస్తున్నారు. పిలిపించి పంచాయతీ చేస్తారు, బెదిరిస్తారు. చట్టం ఉంది, నువ్వు కనుక మీ తల్లిదండ్రులని ఈ రకంగా నిరాదరణకు గురి చేస్తే నీ మీద చర్యలు తీసుకుంటామో, ఆస్తి కూడా ఎన్నికలు లాక్కుంటామని. సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య చెప్పింది, తల్లిదండ్రులు వేధించే వాటైతే తల్లిదండ్రుల యొక్క ఆస్తి కుమారునికి ఏమి ఆటోమేటిక్ గా రాదు, వాళ్ళు ఇష్టమైతేనే వస్తుంది, లేకుంటలేదు. అందుకోసం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆయన ముఖ్యమంత్రిగా ప్రజలకు ఏం చేస్తాడు వేరే సంగతి. కుటుంబంలోనే తల్లిని, చెల్లిని, కుటుంబ సభ్యుల్ని, చిన్నాయన్ను అందరినీ అన్యాయం చేసి చిన్నాయన చంపించిన దాంట్లో మరి ఎంత పాత్ర ఉంది అనేది సిబిఐ నోరు మూయించేసి, సరే చంపించిన దాంట్లో పాత్ర ఉన్నా లేకపోయినా చంపిన వాళ్ళని కాపాడుతున్నాడు అనేది డైరెక్ట్ గా తెలిసిపోతుంది కదా. అదే ఆ సిబిఐ ఎంక్వైరీ చేయాలా అని సునీత గారు అడిగితే సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసినారు. ఆ రకంగా ఏంటంటే సిబిఐని బలవంతంగా రాజకీయ ప్రభావంతో నోరు మూయించేసినారు. అయినా వాస్తవం ప్రజలకు తెలుసు, సత్యం ప్రజలకు తెలుసు. ఆయన చిన్నాయన్ను ఆయన యొక్క ఆమోదం లేకుండా చంపే ధైర్యం పులివెందులో ఎవరికి లేదండి, అంతవరకు గ్యారెంటీ. ఈ భాస్కర్ రెడ్డి గారి పాత్ర ఉందా, అవినాష్ రెడ్డి పాత్ర ఉందా, లేదా ఈ ఎవరైతే ఇప్పుడు చంపినారని పాత్రదారులుగా చెప్తున్న సునీల్ యాదవా, లేకుంటే అతను ఇంకో ముస్లిం అతనా, ఎవరైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా చేసే ధైర్యము పులివెందులో ఇప్పటికి కూడా ఎవరు చేయరు. అటువంటిది వాళ్ళు చిన్న ఇంట్లో చంపేసి ఘోరంగా చంపితే గుండెపోటుగా చిత్రీకరించి తీరని అన్యాయం, తీరని మచ్చ. ఆ తర్వాత ఎన్ని ఆరోపణలు, ఎన్ని కథనాలు ఆయన మీద, ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, ఇదంతా జరిగింది ఆయన యొక్క ఆమోదంతో. రెండవది, ఈరోజు తల్లి చెల్లి ఒకవేళ ఏదైనా ఆస్తిలో తగాదా ఉంది, ఆస్తి ఎక్కువ కావాలని అడుగుతుంది అనుకో, తల్లి అత్యంత ప్రేమించేటామె. వైసీపీ కార్యకర్తలు కొంతమంది వాళ్ళంతా కాల్చుకుంటారు జగన్మోహన్ రెడ్డి కోసం. కానీ నేను వాళ్ళకి చెప్పదలుచుకున్నా, అరే నాయనా, మీకంటే అత్యంత ప్రేమ చూపించే తల్లి విజయమ్మ ఈరోజు ఆమె ఓపెన్ లెటర్ రాసింది అంటే మరి ఆమె కంటే మీకు మీ ప్రేమ ఎక్కువ కాదు కదా. ఆమె సొంత కొడుకును ఆమె ప్రేమించినంత ఎవరు ప్రేమించారు? ఆమెనే ఈ రోజు అన్యాయం చేస్తున్నానని చెప్పిన తర్వాత ఇంకేమి మీరు మాట్లాడతారు? కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవాలండి. ఇది ఎవరో కాదు, రాష్ట్రం కోసం కాదు, తన భవిష్యత్తు కోసమైనా తనల్ని మనిషిగా గౌరవించాలన్న. ఆర్డీఓ ఆఫీస్ లో చూస్తుంటాం మేము, ఎప్పుడైతే తల్లి తండ్రిని అన్యాయం చేసినటువంటి కొడుకు వస్తే పక్కన ఉండే వాళ్ళు బూతులు తిరుగుతుంటారు. ఈడ తల్లిదండ్రులకు అన్యాయం చేసి ఇప్పుడు మీరు చెప్పదలుచుకుంది ఏంటి? పులివెందుల ఆర్డీఓ గారు సుమోటోగా కేసు తీసుకొని జగన్మోహన్ రెడ్డి పిలిపించాలనే నా పాయింట్ ఏంటంటే, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మరి కనీస ఇంగిత జ్ఞానం ఉంటే, అరే సభ్య సమాజంలో ప్రజలు ద్వేషిస్తారు, ప్రజలు అసహించుకుంటారు, తల్లిదండ్రులు అన్యాయం చేసిన వాళ్ళని, వీధి పాలు చేసిన వాళ్ళని అనేది ఉంటే
నీ తల్లిని నువ్వు బజార్లో పెట్టేయడం, నీ చెల్లిని నువ్వు బజార్లో పెట్టడం ఆస్తి కోసమే కదా, డబ్బు కోసమే కదా, ఇంకేంటో. మరి నువ్వు గనక మా ముగ్గురు కూర్చొని తల్లి చెల్లి నీవు కూర్చొని సెటిల్ చేసుకుంటే ఈ రోజు మేము మాట్లాడాల్సిన అవసరమే లేదు కదా, ఈ రోజు డిబేట్ పెట్టాల్సిన అవసరం మీకు లేదు కదా. చాలా అన్యాయము. ఇంత స్థాయికి దిగజారినటువంటి వ్యక్తి ఇక మిగతా ప్రజానికానికి న్యాయం చేస్తాడు, ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేస్తాడంటే ఎవరు నమ్ముతారు సార్? సొంత కుటుంబంలో అన్యాయం చేసినాడు, సొంత తల్లిని చెల్లిని అన్యాయం చేసినవాడు మరి సమాజానికి ఏం న్యాయం చేస్తాడని ప్రశ్న రాదా? ఇప్పటికైనా సరే ఆయనకు వివేకం మేల్కొని అది చేసుకుంటే మంచిది. కాకపోతే మాత్రం ప్రజల వివేకసారిని చంపేశారు కదా, వివేకసారిని చంపేసినాక మళ్ళీ వివేకం ఎక్కడ మేలుకుంటది? ఇంకా చచ్చినా ఈ విశ్వాసం రాదండి, అంతవరకు నేను గ్యారెంటీ చెప్తాను. రైట్. దీని మీద అన్న జగన్ లాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అక్కర్లేదు అనే మాట ఎంతో కడుపు రగిలిపోతే తప్ప ఒక సోదరి ఒక చెల్లెలు అన్న విషయంలో మాట్లాడదు. ఇందా బాలకోటయ్య గారు చెప్పినా లేకపోతే మీరు చెప్పిన ఆర్డీఓ ఆఫీసులో కానీ లేకపోతే బాలకోటయ్య గారి ఆఫీసుల దగ్గర కానీ ఆస్తుల కోసం మా నాన్న రాసిచ్చిన ఆస్తిని మా అన్నయ్య నాకు ఇవ్వట్లేదు అని పంచాయతీల కోసం రోడ్డు ఎక్కినా అన్న నాశనం అయిపోవాలి లేకపోతే అన్న అలాంటి వాడని ఏ చెల్లి నోరు నుంచి అనదు, ఏ చెల్లి అనదు. అలాంటిది ఆమె అన్నదంటే ఇట్లా ఆమెతో పాటు తల్లి కూడా ఆ స్థాయిలో అన్నది అంటే ఆయన ఎన్ని రకాలుగా వాళ్ళని ద్రోహం చేశాడు, ఎన్ని రకాలుగా వేధించాడు అనేది అర్థం చేసుకోవచ్చు. పటాబ్ గారు నమస్తే అండి. నమస్కారం వికే గారు. పటాబ్ గారు, ఆమెమో వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో మాట్లాడుతూ షర్మిల గారు అన్న కామెంట్స్ ఇందాక వినిపించాను కదా, మీరంతా నిన్న చూసే ఉంటారు. ఆమె మీద ఒక్కసారిగా తోడేలాగా పడిపోయారు వాళ్ళు, ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా పడి ఎంత దారుణమైన అటాక్లో ఇప్పుడు ఆమె నోరు విప్పాల్సి వచ్చింది. విజయలక్ష్మి గారు లేఖ బహిరంగ లేఖ విడుదల చేయాల్సి వచ్చింది. ఆమె జోలికి ఎవరు రావద్దు, షర్మిల జోలికి ఎవరు రావద్దు అనే విషయంలో మాట్లాడారు ఆవిడ. సో వీళ్ళిద్దరి రియాక్షన్స్, జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ విషయంలో తల్లి చెల్లి ఇద్దరు రియాక్షన్స్ చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎలా అంచనా వేస్తోంది పరిస్థితిని? వికే గారు, మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరంగా అంచనా వేయటం కాసేపు పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారి అంచనాలు వారు వేస్తా ఉన్నారు. అంటే వీడు ఎంత నీచుడా, ఎంత దుర్మార్గుడా, సొంత తల్లి చెల్లి విషయంలోనే ఎంత నీచంగా ప్రవర్తిస్తాడా, అసలు ఇటువంటి కొడుకు ఇటువంటి అన్న ఈ ప్రపంచంలో ఉంటారా, అది కూడా ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రతిరోజు అనేక అంశాలపైన నీతి వాక్యాలు మాట్లాడుతూ ఏదో సమాజానికి ఏదో ఉద్ధరించేటటువంటి వ్యక్తిలాగా బిల్డప్ ఇస్తూ చలామణి అవుతున్నటువంటి ఒక వ్యక్తి సొంత కుటుంబంలో ఉన్నటువంటి తల్లి పట్ల చెల్లి పట్ల ఇంత దారుణంగా ఇంత నీచంగా వ్యవహరిస్తా ఉన్నాడంటే ఇంట్లో వాళ్ళకి, ఇంట్లో ఉన్న మహిళలకి, సొంత తల్లికి చెల్లికే న్యాయం చేయలేనటువంటి ఇవాళ ఒక రాజకీయ పార్టీ పెట్టి నేనేదో సమాజాన్ని ఉద్ధరిస్తానంటే ఎవడు నమ్ముతాడు, ఎందుకు నమ్మాలి అని చెప్పి కూడా ప్రజలు మళ్ళీ ఒకసారి ఆలోచిస్తా ఉన్నారు. అంటే ఇతని యొక్క నైజం తెలుసుకునే మొన్న ఎలక్షన్ లో చావు దెబ్బ కొట్టారు. అయినా సరే ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఇవాళ సొంత చెల్లి పట్ల తల్లి పట్ల ఇంకా కూడా అదే గతంలో ఏ స్థాయికి దిగజారాడు ఇంకా కూడా దానికి 10 రెట్లు దిగజారు మరి వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి ఈ వ్యక్తి అసలు ఈ ప్రజాస్వామ్యంలో ఒక పార్టీకి అధినేతగా ఉంటూ సమాజంలో తిరిగేటటువంటి అర్హత ఈ మనిషికి ఉందా అని చెప్పి కూడా ఇవాళ ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉన్నారు. ఈజ్ అన్ఫిట్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ సొసైటీ. ఇవాళ ఇతను ప్రెస్ మీట్లు పెట్టి కబుర్లు చెప్తాడండి మహిళల గురించి, మహిళా భద్రత గురించి, మహిళా సంక్షేమం గురించి ఇతను కబుర్లు చెప్తాడా? ఏం అర్హత ఉందండి ఇతనికి?
కాబట్టి వాళ్ళ పార్టీ పరంగా ఏదో రాజకీయాలు ఇవన్నీ కాసేపు పక్కన పెడితే అసలు ఒక మనిషిగా పిలిపించుకోవటానికి అనర్హుడండి. వాళ్ళ షర్మిల గారు అన్నారంటే అన్న అనే పదానికే కళంకం అని చెప్పి సొంత చెల్లి అంటా ఉంది ఇవాళ అసలు ఒక మనిషిగా పిలిపించుకోవటానికి అర్హత లేనటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు మొత్తం సమాజం అంటాం. వాళ్ళు ఇప్పుడు మనం ఎన్ని కష్టాలు పడినా ఇంట్లో ఉన్న మహిళల పట్ల ఎవరు కూడా సొంత తల్లికి చెల్లికి మనం వాళ్ళు మోసం చేద్దాం, రోడ్డుకి ఇడుద్దాం, కోర్టులకి ఇడుద్దాం. సరే అవన్నీ ఒక పక్కన అలా ఉంచితే సోషల్ మీడియా వేదికగా ఏం మాట్లాడి అంటే షర్మిల గారి పుట్టుకనే ప్రశ్నించే స్థాయికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసినటువంటి పేటీఎం కుక్కలు మాట్లాడుతూ ఉన్నాయంటే నిజంగా చాలా అత్యంత బాధాకరం. సొంత చెల్లి పుట్టుక గురించి ప్రశ్నించే నీచమైనటువంటి క్యారెక్టర్ ఇవాళ జగన్మోహన్. ఇతని కింద పనిచేసినటువంటి కొన్ని కుక్కలు విదేశాల్లో కూర్చుని మరుగుతా ఉంటే కొన్ని కుక్కలు వాళ్ళు మాట్లాడుతుంటే షర్మిల గారి గురించి అసలు వీడు మనిషేనా అండి? అటువంటి మాటలు విని ఇంకా కూడా వాళ్ళని ప్రోత్సహించే రీతిలో ప్రవర్తిస్తారా? ఈయనకి కూడా ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలండి జగన్మోహన్ రెడ్డి. కొంచెం అన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఇద్దరు ఆడబిడ్డల తండ్రి కాబట్టి ఇతను మనిషిగా పిలిపించుకోవడం అర్హత కూడా లేదండి. రెండవది వికే గారు, షర్మిల గారు లేఖ అంటే మామూలుగా లేఖ విడుదల చేయొచ్చు సాధన, కానీ ఆవిడ ఈసారి నోటరీ చేయించి ఒక స్టాంప్ పేపర్ మీద అవును అంటే వీళ్ళు ఎంత వీళ్ళు మామూలుగా ఒక లేఖ విడుదల చేస్తే దాన్ని కూడా మళ్ళీ అటు ఇటు చేసి తారుమారు చేసి లేదంటే కట్ అండ్ పేస్ట్ జాబులు చేసి మాయ చేసి చేస్తారని ఆవిడ చాలా జాగ్రత్తగా స్టాంప్ పేపర్ మీద రాసి మళ్ళీ దాన్ని నోటరీ చేయించి అంటే కొడుకు మీద కొడుకు మీద చేస్తున్న ఆరోపణలకి చట్టబద్ధత చేసింది ఆమె. అదే అది ఎందుకంటే వీడు ఏ స్థాయికన్నా వెళ్ళిపోతాడు. మామూలుగా లేక విడుదల చేస్తే దాన్ని కూడా ఇడిదిప్పి ఏదేదో మాయ చేసి మళ్ళీ దాన్ని కూడా రకరకాల 100 ట్విస్టులు తిప్పుతాడని చెప్పి ముందు జాగ్రత్తగా చక్కగా స్టాంప్ పేపర్, నోటరీ, అడ్వకేట్ సంతకం ఇవన్నీ పెట్టించి అప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఇంకొక విషయం వికే గారు, ఇక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, వాళ్ళ కుటుంబ ఆస్తుల గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే వికే గారు, దీనిలో మనం ఒకసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చివరి ఎలక్షన్ అఫిడవిట్ 2009లో ఆయన లాస్ట్ ఎలక్షన్, ఆ ఎలక్షన్ లో ఆయన ఫైల్ చేసినటువంటి అఫిడవిట్ చూస్తే ఆయన పేరు మీద ఏమి పెద్దగా ఆస్తులే ఉంచుకోలేదు. ఆయన ఒకసారి నేను ఊరికే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను చూసా అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఏం ఫైల్ చేశారు ఆయన అసెట్స్. 2009 ఎలక్షన్ అఫిడవిట్ లో క్యాష్ ఇన్ హ్యాండ్ 12,379, బ్యాంక్ లో డిపాజిట్ రాజశేఖర్ రెడ్డి గారికి 1,93,000. ఆయన ఆస్తులు చూస్తే వికే గారు, ఆయన పేరు మీద ఉన్నటువంటి ఆస్తి ఇడుపులపాయలో ఉన్నటువంటి 39.52 ఎకరాల భూమి, అదేవిధంగా రాజారెడ్డి స్ట్రీట్ పులివెందల్లో వార్డ్ నెంబర్ 8 లో 83 గజాల స్థలం రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద. అదేవిధంగా ఆయన సతీమణి విజయమ్మ గారి పేరుతో ఉన్నటువంటి ఆస్తులు మనం చూసినట్లయితే ఆవిడ పేరుతో ఏదో బ్యాంక్ లో ఈ డిపాజిట్స్ వీటన్నిటితో పాటు ఈ సరస్వతి పవర్ దేని గురించి అయితే మనం మాట్లాడుకుంటూ ఉన్నాము దానికి సంబంధించి దానిలో ఉన్నటువంటి కొన్ని షేర్స్ తప్పితే పెద్దగా వైఫ్ అండ్ హస్బెండ్ పేరుతో వాళ్ళు ఏమి ఆస్తులు పెట్టుకోలేదు. ఇదో పబ్లిక్ డాక్యుమెంట్, ఎవరైనా చూడొచ్చు రాజశేఖర్ రెడ్డి గారు ఎలక్షన్ అఫిడవిట్. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా 2009లో కడప ఎంపీగా పోటీ చేశాడు. 2004లో వికే గారు విజయమ్మ రెడ్డి యొక్క ఆదాయం ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ రిటర్న్ ప్రకారం కేవలం 10 లక్షలు కూడా లేదు. అటువంటి వ్యక్తి ఆయన 2009 ఎలక్షన్ అఫిడవిట్ లో దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు, అవన్నీ కూడా చూసినట్లయితే మెజారిటీ ఆఫ్ ద అసెట్స్ ఆయన షేర్స్ రూపంలోనే చూపించడం జరిగింది.
క్యారమల్ ఏషియా హోల్డింగ్స్ కానీ, భారతీ సిమెంట్ కానీ, కీలాన్ టెక్నాలజీస్ కానీ, పులివెందుల పాలిమర్స్ కానీ, అదేవిధంగా భగవత్ సన్నిధి ఎస్టేట్స్ కానీ, షాలోమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇవన్నీ కూడా ఆఫ్టర్ 2004. ఇప్పుడు క్యారమల్ ఏషియా ఉందనుకోండి, 30th December 2005 పెట్టాడు. షాలోమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 18th July 2006 పెట్టాడు. భగవత్ సన్నిధి ఎస్టేట్స్ 25th December 2005 పెట్టాడు. అంటే తన తండ్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టినటువంటి అనేక హోల్డింగ్ కంపెనీస్, ఆ కంపెనీస్ లోకి వీళ్ళ ఫ్యామిలీ రిసోర్సెస్ అన్ని తీసుకెళ్లి అక్కడ ఇన్వెస్ట్ చేసి, సరే ఆ డబ్బు ఎలా వచ్చింది అవన్నీ అదొక సపరేట్ స్టోరీ, అది మనందరికి తెలుసు. అవినీతి డబ్బు రకరకాలుగా తీసుకొచ్చి ఈ కంపెనీల్లో అన్ని పెట్టారు, ఆ కంపెనీల పేరుతో అసెట్స్ అన్ని కూడా కొన్నారు. ఇవాళ విజయమ్మ గారు ఏదైతే బెంగళూరు యలహంక ప్యాలెస్ గురించి ప్రస్తావించారో, 2009 జగన్మోహన్ రెడ్డి యొక్క ఇమ్మూవబుల్ అసెట్స్ లిస్ట్ లో యలహంక ప్యాలెస్ లేదు. ఆయన పేరుతో గానీ, ఆయన భార్య పేరుతో గానీ ఆయన అఫిడవిట్ చూస్తే ఆ లిస్ట్ లో యలహంక ప్యాలెస్ లేదు. అంటే యలహంక ప్యాలెస్ కూడా ఈ హోల్డింగ్ కంపెనీస్ పేరులో ఉన్నటువంటి డబ్బుతో కొన్నటువంటి పరిస్థితి. ఇవాళ వీళ్ళు ఎంఓయు రాసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఉత్పన్నం అయిందంటే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరుతో ఆస్తులుంటే న్యాచురల్ గానే కూతురికి కూడా ట్రాన్స్ఫర్ అయిపోతాయి, దాన్ని ఎవడు అడ్డుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే తండ్రి యొక్క ఆస్తి వాటాలో ఇంటి అన్నగారు పుణ్యం అని చెప్పి ఆడబిడ్డలు కూడా హక్కు వచ్చింది కాబట్టి, రాజశేఖర రెడ్డి గారి పేరుతో ఆస్తులన్నీ ఉంటే అలా షర్మిల గారు ఎంతో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు బ్రతికుండగా వీళ్ళ సంపద కూడా కొన్ని కంపెనీల్లోకి దారి పెట్టి ఆ కంపెనీల యొక్క వాల్యూ పెరగటం, దానిని వాళ్ళు విజయమ్మ గారు చెప్పినట్టు ఆ సంపద అంతా కూడా మనవాళ్ళకి మనవరాలకి చెందాలని నా భర్త అనుకున్నారు. కానీ ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి చేయకుండా ఇవాళ దగా చేస్తున్నాడు. ఇవాళ August 31, 2019 జగన్మోహన్ రెడ్డి షర్మిల ఎంఓయు రాసుకోవడానికి గల కారణం కూడా అదే. వీళ్ళ డబ్బంతా కూడా ఈ కంపెనీలో తీసుకొచ్చారు, రాజశేఖర రెడ్డి పేరుతో ఏమీ లేదు అక్కడ. ఈ కంపెనీలో ఉన్నటువంటి సొమ్ము, ఈ షేర్లన్నీ వాటాలు పంచుకోవటం ఇవాళ తేడాలు వచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని తల్లిని కూడా మోసం చేసి ఆ ఫ్యామిలీ ప్రాపర్టీ మొత్తాన్ని కూడా ఆయన తన పేరున బదలాయించుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. కాబట్టి ఈ కథంతా కూడా స్టార్ట్ అయింది. ఏదేమైనా ఇవాళ ప్రజలందరూ కూడా ఎదురుగా ఒక్క నిమిషం అండి. మధుసూదన్ రెడ్డి గారు నమస్తే. ఈ వీళ్ళ గొడవలు చాలా కాలం నుంచి చూస్తున్నాం కదా మనం. సరే ఓకే, ఆస్తుల విషయంలో తేడాలు ఉన్నాయి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచాల్సి వస్తుందని, తర్వాత షర్మిల పార్టీలో ఉంటే రేపు ఏదన్నా గీసుల్లో వెళ్తే ముఖ్యమంత్రి పదవి కాదు పోటీ వస్తుందని సంథింగ్ ఏదో ఉండే ఆమెను మెల్లగా పక్కన పెట్టాడు. వాళ్ళ తల్లి కూడా రివర్స్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది అని అనుకోవచ్చు. మీ అబ్జర్వేషన్ ఏంటి? నా అబ్జర్వేషన్ ఏం లేదు వెంకటకృష్ణ గారు. వాళ్ళ కుటుంబ సమస్య రాష్ట్ర సమస్యగా భావించి మీరు డిబేట్ పెట్టడం అలాంటి వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు. నేను అనేది ఏంటంటే, రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వీటి మీద మనం మాట్లాడుకోవాల్సింది పోయి ఈరోజు వాళ్ళ కుటుంబ సమస్య రాష్ట్ర సమస్యగా మారిపోయినట్టుగా మనం మాట్లాడుతున్నాం. అయితే నేనంటుండేది ఏంటంటే, రాష్ట్రంలో ఒక్కసారి అవగతం చేసుకోవాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ, మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశంలో ఎంతమంది ముఖ్యమంత్రులు రాష్ట్రాలని పరిపాలించారు, ఎన్ని కుటుంబాలు ఇట్లా రోడ్డును పడ్డాయి, ఇది ఒకటి ఊహించుకోండి. టంగుటూరి ప్రకాశం పంతులు గారితో మొదలు పెడితే బెజవాడ గోపాలరెడ్డి గారు కానీ, ఆ తర్వాత వచ్చిన నీలం సంజీవ్ రెడ్డి గారు కానీ, ఇలా ఎంతో మంది రెడ్డి గారు కూడా పరిపాలించారుగా. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రిరెడ్డి చాలా మహానుభావులు పరిపాలించినారుగా. రెడ్లు ఎంతో మంది పరిపాలించినారు కదా. ఎవరన్నా బయటకు వచ్చి పడ్డారు ఎట్లా? ఇక్కడ సమస్య ఏంటంటే, రాష్ట్ర ప్రజల సంపదని, దేశ ప్రజల సంపదని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని, రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని కొట్టేసిన దాంట్లో బాగా పంపకాలు వచ్చిన తేడా ఇది. ఇదేమన్నా వాళ్ళ కష్టార్జితమా అని నేను అంటుండా. ఇది రాష్ట్ర ప్రజల ఉమ్మడి తెలంగాణ, సీమాంధ్ర ప్రజల ఆస్తులు, వాళ్ళే కాదు. అంతకుముందు ఎందుకు సంపాదించలేకపోయినారు? 2004కు ముందు, 2004 తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చినాయి? ఇప్పుడు వీళ్ళు ముగ్గురు సమాధానం చెప్పాల్సింది. అటు షర్మిల గారు కానీ, ఇటు విజయమ్మ గారు కానీ. విజయమ్మ గారు లేఖతో సరిపెట్టుకుంటే కుదరదు. ఎలా వచ్చినాయి నీ కుటుంబానికి ఆ ఆస్తులు అనేది న్యాపాటోళ్ళు అడుగుతున్నాం మేము. రాజకీయాన్ని వ్యాపారాత్మకం చేసేసి, రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఉమ్మడి తెలుగు ప్రజలకి
ఉమ్మడి ఈ తెలుగునాడు గడ్డ మీద ఈ త్రిలింగ దేశం మీద ఉన్న తెలంగాణ బిడ్డలకి సీమాంధ్ర ప్రజలకి క్షమాపణ చెప్పి ఆ ఆస్తులన్నీ రాసించాల్సినటువంటి జాతీయం చేయాల్సినటువంటి తరుణం ఇది పంపకాల కోసం జరుగుతున్నది కాదు. నా బోటోళ్ళు ఏమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి ఇందాక పట్టాభి గారు చెప్పారు 2009లో రాజశేఖర్ రెడ్డి అఫిడవిట్ చూడండి, డిఫెండెంట్ 1 డిఫెండెంట్ 2 నేను ఆ ఎవిడెన్స్ తోనే వచ్చా. ఇక్కడ క్లియర్ గా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన అఫిడవిట్ ఇదా, ఆయన చనిపోక 2009లో ఇచ్చిన అఫిడవిట్. ఈ అఫిడవిట్ లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి మహానాయకుడని చెప్పుకోబడిన రాజశేఖర రెడ్డి గారు తన ఆస్తులు చిట్టా ప్రకటిస్తూ క్లియర్ గా ఉంది డాక్యుమెంట్ లో చూడండి. ఏం చెప్పినాడు? డిఫెండెంట్ 1 డిఫెండెంట్ 2 అంటే ఎవరు? ఇవాళ శర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సీఎం గారు కదా, వాళ్ళ మీద ఏమన్నా ఆస్తులు చూపించాడా నేను అడుగుతున్నా. ఏం ఆస్తులు లేవని చూపించాడు అంటే ఎవరిని మోసం చేయడానికి మాట్లాడుతున్నారు? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2, 3, 4 అఫిడవిట్లు ఇచ్చారు చూడండి. ఒకటి 2009లో లోక్సభకి జరిగినప్పుడు 75 కోట్లు చూపించాడు. 2000 బై ఎలక్షన్ జరిగినప్పుడేమో ఎంపీగా కాంగ్రెస్ పార్టీతో విభేదించి 445 కోట్లు చిల్లర అమౌంట్ చూపించాడు. తర్వాత 2014లో 416 కోట్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చూపించాడు. తర్వాత 2019లో 510 కోట్ల రూపాయలు చూపించాడు. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చిందని నేను అడుగుతున్నా. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అందుకే ఇది ఒక కుటుంబ సమస్య కాదు, రాష్ట్ర సమస్య కాబట్టి డిబేట్ అయింది. ఇప్పుడు దేశ సమస్య, రాష్ట్ర సమస్య కాదు. అందుకే డిబేట్ అయింది. ఈ రోజు ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నంత మాత్రాన, ఒక ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అవినీతి సక్రమం కాదు. ఈ రోజు ఐపీఎస్ లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఇండియన్ పీనల్ కోడ్ లో అన్ని సెక్షన్లు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి. ఈ భారతదేశ న్యాయ వ్యవస్థని మాలాంటి వాళ్ళు ప్రశ్నించేందుకు ఈ రోజు సెక్షన్లు చూసుకుంటే ఐపీఎస్ సెక్షన్ 420, ఐపీఎస్ సెక్షన్ 506, ఐపీఎస్ సెక్షన్ 409, ఐపీఎస్ సెక్షన్ 153A, ఐపీఎస్ సెక్షన్ 505, ఐపీఎస్ సెక్షన్ 505(2), ఐపీఎస్ సెక్షన్ 468, ఐపీఎస్ సెక్షన్ 120B, ఐపీఎస్ సెక్షన్ 500, ఐపీఎస్ సెక్షన్ 470. ఈ ఎన్ని సెక్షన్లు అన్ని జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి. ఓకే, నేను అంటున్నాను ఆగండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఉండగా నారావారి రక్త చరిత్రని ఇంత కత్తి చేతిలో పెట్టి మీ మీద ఆర్టికల్ రాస్తే ఇంతవరకు కేసు ఎందుకు పెట్టలేదని నేను అడుగుతుండా. ఇలా తేలిపోయింది కదా, ఎవరన్నా చంపని చంద్రబాబు నాయుడే చంపిండని 2019 ఎలక్షన్ కు ముందు ఊరూరు తిరిగి నారావారి రక్త చరిత్ర అంటే సాక్షి టీవీ మీద, సాక్షి పేపర్ మీద మీరెందుకు కేసు పెట్టలేదు? మీరెందుకు మూసుకొని కూర్చున్నారు? ఇది కదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రోజు ప్రతి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టండి. ఎందుకు పెట్టడం లేదు? మీరేంటి మీరా రాజకీయ నాయకులు అంతా ఒకటనే? ఇది కదా జరగాల్సిందే. 2019లో ఆ ఒక్క హత్య రాష్ట్ర రాజకీయాలు మార్చింది, అమరావతిని నాశనం చేసింది, పోలవరం నాశనం చేసింది, రాష్ట్ర భవిష్యత్తే లేకుండా చేసింది. అందువల్ల ఆలోచించం చేసుకోండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా చెప్తుండా, మీ నాయకుడి మీద ఇంత పెద్ద కత్తి చేతిలో పెట్టి ఒక జగతి పబ్లికేషన్ అనేటటువంటి ఒక టీవీ ఛానల్, అవినీతితో పుట్టిన ఛానల్, అవినీతి పత్రిక పెడితే ఇవాళ ఎందుకు కేసు పెట్టలేదు? మీరు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెట్టలేదు కేసు? పార్టీ అది ఇంకొక ఆస్పెక్ట్ కాదు. ఏంటంటే కొట్టేసిన తేడా బయటను పట్టాలి. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఆ రోజు రాసిన దానికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దాని మీద కేసు పెట్టలేదు, ఇంప్లీడ్ ఎందుకు అవ్వలేదు అనేది ఒక క్వశ్చనే మనం చాలాసార్లు అడిగాము. అది ఆయన ఇష్టము, వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశం. అది ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఆస్తులు రాజశేఖర రెడ్డి అఫిడవిట్లో డిపెండెంట్ల పేర్ల మీద ఆస్తులు ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే ఆయన అటార్మరణం చెందారు, రాసుకోలేదు, పంపకాలు చేసుకోలేదు, తల్లి బతికే ఉంది, ఆమె చెప్తోంది. ఆయన బతుకున్నప్పుడు ఇది కూతురికి ఇది కొడుకు అని చెప్పేవాడు. విజయసాయి రెడ్డి సాక్ష్యం, దానికి ఇంకొక ఆయన సాక్ష్యం. అప్పుడు ఎంఓయూ కూడా రాసుకున్నారు. ఉన్న ఎంఓయూలు అన్నిటిని పక్కన పెట్టేసి చెల్లిని అన్యాయం చేశాడు, మేనకోడల్ని మేనల్లోని కూడా బయటికి అన్యాయం చేశాడని చెప్పి ఆమె అంటోంది. సో ఈ పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తి, ఇది రాష్ట్ర స్థాయి ఇష్యూ ఎలా అవుతుంది, కుటుంబ ఇష్యూ అని అనుకుంటే
ఆయన ఒక ముఖ్యమంత్రిగా చేశాడు, మళ్ళీ అవుతానంటున్నాడు, పార్టీ నడుపుతున్నాడు, పార్టీలో 30% ఓట్లున్నాయని 40% ఓట్లున్నాయని చెప్తా ఉంటాడు, తెల్లారులైతే ప్రభుత్వాల మీద విమర్శిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి తన సొంత కుటుంబంలోనే ఇలా చేసినప్పుడు అది రాష్ట్ర స్థాయి ఇష్యూ లేకపోతే రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన ఇష్యూ ఎందుకు కాకుండా పోతుంది అనేది బాలకోటయ్య గారు, కుటుంబ ఆస్తుల పంపకాలు జరగలేదు, నలుగురు మనవాళ్ళకి సమానంగా మనవలు అంటే మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళకి సమానంగా పంపకాలు జరగాలనేదే వైఎస్ ఉద్దేశము, ఆ రోజు ఆదేశం కూడా. కానీ జగన్ మేనల్లుడు మేనకోడలకు కూడా అన్యాయం చేస్తున్నాడు అనేది ఇప్పుడు ఆమె నోటరీతో చేసిన లేఖలో పేర్కొంటున్న ప్రధానమైన అంశం. సరే, రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎట సంపాదించాడు ఏంటి అంటే, ఇప్పుడు మగవాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు అనేది ఆడవాళ్ళకి తెలియదు, కూతురికైనా భార్యలకైనా తెలియదు. ఆ మగవాడు అనుకోకుండా చనిపోయినప్పుడు ఓహో మనకి ఇల్లు ఉంది, మనకి వాకిలు ఉంది, మనకి పొలం ఉందని వాళ్ళకి తెలుస్తుంది తప్ప ఎలా సంపాదించారు అంటే దానికి వాళ్ళు కాదు కదా, మగాళ్ళు ఇది వేరుంటుంది. సరే, ఇప్పుడు అది ఇష్యూ కాకపోయినా ఈ రకంగా ఆమె ఒక నోటరీ చేయించి మరి ఒక లేఖ రాశారు అని అంటే రాజశేఖర్ రెడ్డి చేసిన ఆదేశానికి ఏదో చట్టబద్ధత కల్పిద్దామనే ఉద్దేశంతోనే కదా. ఇకనైనా వీళ్ళు నోరు మూసుకోవాలనే కదా ఆ మాట కూడా అన్నారు ఆమె. ఎవరికి పడితే వాళ్ళు అసత్య ప్రచారం చేస్తే ఊరుకోనని కూడా అన్నట్టుంది ఆమె. వెంకటకృష్ణ గారు, విజయమ్మ గారు నోటరీ చేసి లేఖ రాయటానికి ప్రధానమైన కారణం ఏంటంటే సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి గారి అబద్ధాల దగాకూర్ల బ్యాచ్ ఆమె బాగా తెలుసు. కరెక్ట్. ఆ నోటరీ లేకపోతే పట్టారు గారు రాసినట్టుంటుంది ఆ లేఖ, లేకపోతే బాలకోట రాసినట్టుంటుంది, చంద్రబాబు నాయుడు గారు చదివి సంతకం పెట్టినట్టుంటుంది. ఆ పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి 100 కిలోలు ఉంటాడు, కేజీ మెదడు లేదు. ఆయన షర్మిలకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఓ తన అన్నతో తాను బాధలాడుతుంది వాటా కోసం. ఆ శివప్రసాద్ రెడ్డి ఆశతో కాదు, ఈయన 35 తీసుకోండు. రెండో మాట ఏంటంటే వెంకటకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తూ, చాలా ఆయన వైఖరి ప్రమాదకరం, జాగ్రత్తగా ఉండాలి, కంటైనర్లు కొద్ది డబ్బులు ఉన్నాయి, డబ్బుతోనే రాజకీయం చేస్తానని ఎన్నోసార్లు చెప్తే రాష్ట్ర ప్రజలు కూడా ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడే ఓ ప్రత్యర్థి పార్టీకి ఆరోపణలు చేస్తున్నారు అనుకున్నాం తప్ప ఇంత దుర్మార్గమైన వైఖరి ఇప్పుడు అమ్మగారు మాట్లాడటం మూలాన, చెల్లి మాట్లాడటం మూలాన, వివేకానంద రెడ్డి హత్య తర్వాత లేదా సునీతారెడ్డి మాట్లాడటం మూలన తెలుస్తుంది. మీకు మాట చెప్తానండి సందర్భంగా, 1-2 నిమిషాలే. 2004లో ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ లో బంజారా హిల్స్ లో రోడ్ నెంబర్ 2లో ఉన్న ఇల్లు తనఖా పెట్టాడు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. అదే సమయం 2004లో జగన్మోహన్ రెడ్డి గారు ఆదాయ పన్ను శాఖకు తన ఆస్తి 1,74,00,000 రూపాయలని చెప్పేసి లిఖితపూర్వకంగా రాసిచ్చాడు. ఆ ఆస్తులు ఇప్పుడు ఎలా పెరిగినాయి? 43,000 కోట్ల రూపాయలకు పెరిగినాయి అని చెప్పేసి ఒక అంచనా. ఇడుపులపాయలు 51 ఎకరాల ఎస్టేటు, బంజారా హిల్స్ లో ఫామ్ హౌస్, 15 మెగావాట్ల ఎస్ఆర్ పవర్ ప్లాంట్, 22 మెగావాట్ల స్వస్తిక్ పవర్ ప్లాంట్, విజయలక్ష్మి మినరల్ కంపెనీ, సరస్వతి పవర్ ప్లాంట్, యలహంక ప్యాలెస్, ఇంకా పట్టాబ్ గారు చెప్పిన కొన్ని, అంటే దుబ్బడిగా ఇన్ని ఆస్తులు ఎలా వచ్చినాయి, ఎలా సంపాదించారు ప్రజలు అర్థం చేసుకోవాలి. మీకు ఒకసారి విజయమ్మని జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర తీసుకుంటున్నప్పుడు మీరు చూడండి, విజయమ్మని ఖచ్చితంగా విజయమ్మ గారి ముఖంలో మాతృమూర్తి కనిపిస్తుందండి. కొడుకు మీద చాలా ప్రేమగా, నేను అంటున్నానని కాదు, రాజకీయ విమర్శ కాదు, చాలా ప్రేమగా ఇన్ని వివాదాలు జరుగుతున్నా జగన్ గారిని చూస్తే కంపెడంత ప్రేమతో దగ్గరకు తీసుకొని ముద్దెట్టుకుంటుందండి. అలాంటి తల్లికి ద్రోహం చేస్తారా సార్? ఇది మాట్లాడండి, బంధం గురించి కాదు, మరి అనుబంధం చూపించాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. వెంకటకృష్ణ గారు మీరు మీ చెల్లికి ఇవ్వరండి? నేను నా చెల్లికి ఇవ్వనా? ఉందగా సార్, లేకపోతే బాధ కుప్పలుగా ఉంది సార్. పోతా కట్టుకొని పోతామా? ఇంకో మాట కూడా చెప్తున్నా, సాధారణంగా ఏంటంటే ఇప్పుడు నాస్తికులు నమ్మర్లే కానీ ఆస్తికులు నమ్ముతారు. గరుడ పురాణంలో ఒక మాట ఉంది, తల్లిని తండ్రిని అవమానపరిస్తే అక్కడ నరకలోకంలో కుంభిని పాకంలో వేసి సలసల కాగుతున్న నూనెలో వేసి వేపుతారంట. తల్లిదండ్రులను గౌరవించలేని వ్యక్తులకి
అమర్యాదగా ప్రవర్తించిన వ్యక్తులకి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఆచరించే మతంలో ఉండదేమో, అందుకని ఆయన కేర్ చేయట్లేదు. నా ఉందిలే అని. ఈయనకు 3 గానుగలు కాదు, ఈయనకు 3 గానుగలు కావాలి. ఒకటేమో తండ్రి పట్ల అనుసరించిన వైఖరి, తల్లి పట్ల అనుసరించిన వైఖరి, చెల్లి పట్ల అనుసరించిన వైఖరి, చిన్నాన్న పట్ల అనుసరించిన వైఖరి, సునీతారెడ్డి పట్ల 5 గానుగులో సలసాలు వేస్తారు. జనరల్ గా నరకం ఆయనకి వర్తించదు కదండి. మీరు మళ్ళీ అదే చెప్తారు, గరుడ పురాణం కుండి పాపం ఆయనకు వర్తించదుగా. ఏమంటే ఆయన నేనే భక్తుల్ని, నేనే శ్రీవారి భక్తులని పెద్ద ఎత్తున ఆయన అడ్వర్టైజ్మెంట్ లేపించుకుంటున్నారు సార్. వాళ్ళ పేపర్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి డబ్బులు బొక్క ఆయనతో వేయించారు. అందుకని నేను చెప్తున్నాను సార్, ఇది అంటే ఇందాక మిత్రుడు అంటున్నాడు ఇది చర్చించాల్సిన అంశం కాదు అని. కాదండి, ఇది రాష్ట్రానికి అవసరమైన అంశం, ఇది ప్రజలను మేల్కొల్పే సందేశం. విజయమ్మ గారు హెచ్చరికగా చెప్తున్నారు, ఇది చర్చించాలి. ఆయన దాని పోయే దానయ్య అయితే మేమెందుకు చర్చిస్తాం? నా బోర్డు కూడా చాలా మంది ఉంటారు, దానయ్యలో, ఎల్లయ్యలో, పుల్లయ్యలో, అన్నింటికి చర్చిస్తాం. ఆయన పాలకుడు, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కొడుకు, మళ్ళీ నేను రప్ప రప్ప పప్ప పప్ప అంటున్న వ్యక్తి కాబట్టి ఆయన నైజం తెలియాలి, ఆయన నైజం ప్రజలకు తెలియాలి. కాబట్టి ఈ వైఖరి మీద తప్పనిసరిగా యావత్ రాష్ట్ర ప్రజలు కూడా, ఎందుకంటే చాలా ప్రశ్నేనండి, కనిపించిన తల్లి ఆ విధంగా మాట్లాడటం, తోడబుట్టిన చెల్లెలు అన్న పదానికి కలంకమైన మాట బహుశా నాకు తెలిసి మామూలుగా వాడుకునే పదాల్లో అయితే చెల్లి అంత మాట అన్న తర్వాత బతుకుండడం వేస్ట్ అంటారు. అవునా కాదా? అవునా కాదా? అవును. మళ్ళీ పైగా ఏంటంటే మళ్ళీ మీద మళ్ళీ ప్రచారం చేస్తున్నారు, మొదలెట్టారు. చంద్రబాబు నాయుడు గారు లాగుతున్నారు, తెలుగుదేశం లాగుతున్నారు. అంటే ఈ దుర్మార్గమైన వైఖరి. కాబట్టి నోరు మూసుకోండి, మీ పంచాయతీ ఏదో అది మాట్లాడండి. షర్మిలారెడ్డి గారికి న్యాయం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారిని కౌన్సిలింగ్ చేయండి. తాడేపల్లి వెళ్ళి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ఉంది కదయా, చెల్లిని తల్లిని క్షోభ పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఏం మంచి చేస్తావు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఉన్న పెద్దలు ఈ విషయంలో అంటే వాళ్ళ ఇంట్లో విషయం ఏమో తెలియదు కానీ కనీసం ఈ రకమైన ప్రచారం కానీ లేకపోతే ఇంటి ఆడబడుచు ఈ రకంగా మాట్లాడడం, సొంత తల్లి ఇలా మాట్లాడడం మనకి ఇంత శ్రేయస్కరం కాదు అని భారతిరెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చజెపితే బెటర్ ఏమో. ఏమోనండి, మొత్తం ఈ చాలా తేడాగా కనిపిస్తుంది మరి ఫ్యామిలీని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరి. ఎందుకంటే ఆయన పరిపాలనలో కూడా అప్పుడప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీ పోకుండా పాత్రికేయ సమావేశం 3 గంటలు పెట్టి దిక్కుమాలి ముఖ్యమంత్రి అండి. 3 గంటలు పాత్రికేయ సమావేశం పెడతారా? అడగనివ్వడు, పిలుచుకొని పెట్టే సమావేశం. ముఖ్యమంత్రి కాదు, దిక్కుమాలి మాజీ ముఖ్యమంత్రి. మాజీ ముఖ్యమంత్రి కాదు సార్, ఏనాడు చూసామండి. మీరు చేశారు కాదు, మీరు రాజశేఖర రెడ్డి గారిని ఇడుపులపాయలో చాలా గౌరవంగా మీరు ఇంటర్వ్యూ చేశారు. మీరు ఇడుపులపాయ చూసిన వాళ్ళే. నేను ఆ రోజున పాత్రికేయుడిని. మీలాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డిని ఇంటర్వ్యూ చేస్తుంటే మేము చాలా ఘనంగా చెప్పుకున్నాం. వెంకటకృష్ణ గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇంటర్వ్యూ చేస్తున్నారని. అసలు నేను ఇంటర్వ్యూ చేసేవాళ్ళు రండి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడన్నా ఉంటుందండి. పట్టాభి గారు, ఇందాక నేను తెలుగుదేశం పార్టీ ఎలా అంచనా వేస్తుంది అని నేను అడగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మీరు అన్నారు ప్రపంచంలో ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళు అని మీరు అన్నారు, అది కరెక్టే. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీని అని ఎందుకు అన్నానంటే ఆమె కొడుకు పెళ్లికి ఇన్వైట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి కార్డు ఇవ్వడానికి షర్మిల గారు వస్తే జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్ ఏంటి, ఆ రోజు చంద్రబాబు నాయుడిని ఇంప్రెస్ చేయడానికి పసుపు చీర గట్టుకెళ్ళిందని కామెంట్ చేశాడు కదా. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం కామెంట్లు, ఏమి సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారు, ఇదంతా చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న డ్రామా అంటున్నారు. ఓకే, వీటితో పాటు ఇప్పుడు విజయలక్ష్మి గారు మాట్లాడుతున్న మాటలు. సో ఇవన్నీ చూసినప్పుడు అందువల్ల తెలుగుదేశం పార్టీ యొక్క రియాక్షన్ ఏంటి, తెలుగుదేశం పార్టీ యొక్క అంచనా ఏంటి అని అడిగింది. అందుకు పొలిటికల్ గా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉద్దారు కదా తీసుకొచ్చి. ఇప్పుడు పొలిటికల్ గా మాట్లాడుకోవాలంటే విక్కీ గారు, తెలుగుదేశం పార్టీ పరంగా మేము జగన్మోహన్ రెడ్డిని ఒక ధన పిశాచిగా చూస్తాం. ఒక ఆర్థిక ఉగ్రవాది, ఒక ధన పిశాచి. డబ్బు కోసం ఏ నీచానికైనా కూడా దిగజారేటటువంటి ఒక ధన పిశాచి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇదంతా కూడా తల్లి పైన చెల్లి పైన ఈ రకంగా వ్యవహరించడానికి కారణం ఏంటండి? డబ్బే కదా. ఆ డబ్బు వ్యామోహం కూడా ఏ స్థాయికి చేరిందంటే ఒక ధన పిశాచిగా మారిపోయాడు.
ఆ ధన దాహాన్ని తీర్చుకోవటం కోసం ఏ స్థాయికైనా దిగజారుతారు. మొన్నే మనం అందరం కూడా ఉగాది పండుగ జరుపుకున్నాం వీకే గారు. ఉగాది రోజున సాధారణంగా ఏంటంటే మన పెద్దల్ని తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకుని వారి ఆశీర్వచనాలు తీసుకుంటాం. మొన్న ఈ ధనపిశాచి కూడా ఒక నాటకం ఆడాడు ఆ రోజున. ఉగాది రోజున ఈయన గారంట పంచాలాలు చేసుకుని ఒక భుజాన ఒక కండువ వేసుకుని పంచాంగ శ్రవణం, పెద్ద పూజా కార్యక్రమం, ఇవన్నీ దేనికైనా ఉగాది జగన్మోహన్. అసలు ఉగాది రోజున అసలు మన సాంప్రదాయం ఏంటి, మన పద్ధతులు ఏంటి, ఏం చేస్తాం ఉగాది రోజున, పెద్దల యొక్క ఆశీస్సులు ఏ రకంగా మనం పొందుతాము, వారి ఆశీర్వచనాలు ఏ రకంగా తీసుకున్నాం, వాళ్ళ కాళ్ళకి ఏ విధంగా మొక్కుతాము, ఇవన్నీ నీకు తెలుసా? సొంత తల్లిని రోడ్డుని కీడ్చినోడి నువ్వు ఉగాది పండుగ చేసుకుంటావా? ఉగాది డ్రామా ఆడతావా? ప్రదక్షిణ చేయమంటే కూడా డినై చేశాడు కదా. డినై చేశాడు. ముందు ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల్ని గౌరవించడం, పూజించడం నేర్చుకోవాలి. ఈ డ్రామాల తర్వాత దేనిగా ఎవరిని మోసం చేయటానికా డ్రామాలు? తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. నీకు అసలు సొంత తల్లిదండ్రుల్ని గౌరవించడే రాదు, ఇంకా నువ్వేంట భగవంతుని ముందుకు వచ్చి నువ్వు డ్రామాలు వేసేది? ఎవరి కోసమే నీ డ్రామాలు చూసి పాపం అప్పా ఎంత గొప్ప వ్యక్తి, ఎంత మహానుభావుడు అని నిన్ను పాపం నువ్వు ఆడే డ్రామాలు చూసి పడిపోయి మళ్ళీ నిన్ను భుజానికి వేసుకుంటారు అనుకున్నావా? ఎన్ని ఉదాహరణలు వీకే గారు. ఇవాళ డాక్టర్ సునీత ఆయన సొంత తండ్రి, వాళ్ళ తల్లిదండ్రుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, తండ్రి చనిపోతే ఏ కొడుకైనా, అది కూడా హఠాత్తుగా ఏదో అనారోగ్యంతో 1 సంవత్సర కాలం 2 సంవత్సరాలు బాధపడి చనిపోతే కొద్దిగా మనం ప్రిపేర్ అయి ఉంటాం. ఓకే, పాపం తండ్రి గారు ఆరోగ్యం బాగోట్లేదు, ఆయన ఇన్ని రోజులుగా బాధపడుతున్నారు, విల్ బి మెంటలీ ప్రిపేర్డ్. కానీ అకస్మాత్తుగా ఒక తండ్రిని కోల్పోతే మనం ఒక షాక్ లోకి వెళ్ళిపోతుంది. అత్యంత దారుణంగా నేను అనుభవించా వీకే గారు. నా తండ్రి గారు మాతో కలిసి భోంచేసి రాత్రిపూట భోంచేసిన వ్యక్తి తెల్లవారేసరికి లేరు. నేను దానిలో నుంచి తేరుకోవటానికి నాకు ఎన్ని రోజులు పట్టిందో నాకు తెలుసు. ఈ దుర్మార్గుడు రాజశేఖర రెడ్డి గారు కూడా అట్లాగే హఠాత్తుగా చనిపోయారు. తిరిగే వ్యక్తి పాపం హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు. వీడు కొడుకుగా ఒక షాక్ లో వెళ్ళిపోయి నిజంగా ఎంత బాధపడాలో అటువంటి వ్యక్తి తండ్రి పార్థివ దేహాన్ని పెట్టుకుని పక్కన పెట్టుకుని ఈ నీచుడు ఏం చేశాడంటే సంతకాలు పెట్టిస్తాడా ముఖ్యమంత్రి పదవి కోసం? ఇటు మనిషేనా అసలు? ఎవడైనా తండ్రి తిరిగే వ్యక్తి సడన్ గా లేకపోతే అసలు మనం కొన్ని నెలల పాటు అసలు మనిషి కాలేం. మనం తండ్రి పైన కొద్దిగా ప్రేమ ఉన్న వ్యక్తి ఎవడు కూడా మనిషి కాలేడు. నేను ఈ రోజుకి కూడా నేను దానిలో నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఈ నీచుడు సంతకాలు పెట్టిస్తాడు. వీడు మనిషి అసలు? సొంత చిన్నాన్ని గొడ్డలు పెట్టి గురి చేసి ఆడబిడ్డ వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చి అన్నా నాకు న్యాయం చేయించి అన్నయ్య, సిబిఐ విచారణ కోరావు కదా, అదేదో త్వరగా చేయించంటే సిబిఐ అక్కర్లేదు, గాడి గుడ్డ అక్కర్లేదు, వెళ్ళి నీ పన్ను చేసుకో అని చెప్పి బయట దోసేస్తాడు ఆ డాక్టర్ సునీతని. వీడు మనిషా? ఎంతమంది పుస్తులు తెగొట్టాడంటే 5 సంవత్సరాలు విషాన్ని దాగిచ్చి మద్యంలో విషం కలిపి ఎంతమంది ఆడబిడ్డలని పసుపు కుంకాలకు దూరం చేశాడు ఈ నీచుడు. వీడు ధన పిశాచి సార్. వీడు ధన పిశాచి. వీడికి అసలు మానవత్వం ఏమి 1% కూడా వీళ్ళు అసలు మానవత్వం అనేదే లేదు. వీడిని అసలు అందుకనే మనిషిగా చూడకూడదనే నేను చెప్తా ఉన్నా. ఇవన్నీ ప్రత్యక్షంగా నిజంగా జరిగినటువంటి ఉదాహరణలుగా నేను చెప్పిందంతా కూడా నేనేం కల్పించి చెప్పట్లేదే. ఈ నీచుడి గతంలో చేసినటువంటి పాపాల చిట్టానే కదా నేను చదువుతున్నది. అందుకనే తెలుగుదేశం పార్టీ పరంగా మేము ఇతను ఒక ధన పిశాచిగా చూస్తున్నాం, ఒక ఆర్థిక ఉగ్రవాది. వీడిని అసలు మనిషిగానే మేము భావించట్లేదు. ఇవాళ ప్రజలు కూడా అదే దృక్పథంతో ఉన్నారు. ఇవాళ ఈ ఇష్యూ మళ్ళీ ఇంకొక ఇతని యొక్క నైజాన్ని బయట పెట్టేటటువంటి ఇంకొక ఉదాహరణగా మాత్రమే మనం తీసుకోవాలి వీక్ గారు. ఇంకొక ఉదాహరణ, పైగా ఇది చాలా విలువైన ఉదాహరణ. కన్న తల్లే బట్టబయలు చేసిన ఉదాహరణ కాబట్టి అన్నిటికంటే ఇది ఉన్నతమైన ఉదాహరణ. సో మధుసూదన్ రెడ్డి గారు, ఇప్పుడు అందరి మీద దాడులు చేపిస్తాడు తన మనుషులతో, సోషల్ మీడియాలోనో ప్రెస్ మీట్లు పెట్టో ఏదో చేస్తూ ఉంటాడు.
ఏ స్థాయిలో చేస్తూ ఉంటారంటే ఇందాక నేను ఇంట్రడక్షన్లో చెప్పాను, షర్మిల గారి గురించి ఎంత దారుణమైన నీచమైన ఇది చేశారు. ఆ పులివెందుల దగ్గర ఉండే కార్యకర్తే, వాళ్ళ కార్యకర్తే, రాజశేఖర రెడ్డికి పుట్టలేదు, రాజశేఖర కూతురు కాదు, సంథింగ్ కదా. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా దాని మీద ఏమీ రియాక్ట్ అవ్వలేదు. విదేశాల్లో ఉండి ఆమె మీద మాట్లాడే వాళ్ళను కూడా ఆయన ఎప్పుడు ఆపే ప్రయత్నం చేయాల. ఇప్పుడు శత్రువుల జాబితాలో విజయలక్ష్మి గారు కూడా చేరినట్టేనా? రేపటి నుంచి వీళ్ళ టీం, ఈ పేటీఎం టీమో ఇంకో టీమో ఇప్పుడు ఆమె మీద కూడా అటాక్ స్టార్ట్ చేస్తారా ఇక అనుకోవచ్చా? నేను ఒక మంచి మాట చెప్తాను వెంకటకృష్ణ గారు. మన తెలుగు నేల మీద నడయాడినటువంటి ఒక గొప్ప కవి ఉన్నాడు, వేమారెడ్డి. వీళ్ళందరూ బట్టలు జించుకుంటారు కదా. వేమారెడ్డి ఆయన పేరు వేమన్ అంటే తెలుస్తుందండి, మా సుందరి లాంటోడు. ఆయన ఏం చెప్పాడు, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి గిట్టనేమి, పుట్టలోని చెదులు పుట్టదా గిట్టదా, ఇష్పదాభిరామ ఇనురవేమ అన్నాడు. అర్థమైందా? ఎప్పుడైనా సరే తెలంగాణలో బతుకమ్మ అంటారు, కాళ్ళు పట్టుకోనైనా ఇంటి ఆడబిడ్డని ఇంటికి తెచ్చుకుంటారు. ఇది బతుకమ్మ. మన ఇంటి ఆడబిడ్డ బాగుంటే మనకి లక్ష్మి కూడతది అనే ఉద్దేశంతో ఇంటి ఆడబిడ్డను తీసుకొచ్చుకుంటారు. ఈరోజు తోబుట్టువులు, ఒకటి పుట్టకపోయినా కూడా డాక్టర్ సునీత గారు ఒకే పెళ్లి మండపంలో ఒకే ముహూర్తానికి వాళ్ళ ఇద్దరు పెళ్లిళ్ళైన మాట వాస్తవమా అవాస్తవం? జగన్మోహన్ రెడ్డిది డాక్టర్ సునీతమ్మది ఒకే ముహూర్తానికి పెళ్ళయింది. అందుకే ఆయనకి మగబిడ్డలు లేని కారణంగా ఇతనే చేస్తే ఈరోజు పరిస్థితులు అవగతం చేసుకోండి. రాజశేఖర్ రెడ్డిని సిబిఐ కేసులో చేర్చిందెవరు? పుత్రుడే. నేను పరిపాలనలో లేను కదా, కాబట్టి సేంద్రియ వ్యవసాయం చేసేటటువంటి వ్యవసాయ రెడ్డి, విజయసాయి రెడ్డి కాదు, ఇప్పుడు వ్యవసాయ రెడ్డి, ఆయన పిలిచి ఈ కంపెనీలన్నీ సూట్ కేసు కంపెనీలు ఎలా సృష్టించడం ఇంటర్వ్యూ చేస్తే మన వ్యవసాయ రెడ్డి విజయసాయి రెడ్డిని అడిగితే ఈ దొంగ కంపెనీ లిస్ట్ అంతా కర్త కర్మ క్రియ ఆయన తెలుసు కదా, ఆ చంద్రగుప్తుడికి మొత్తం తెలుసు కదా. అంటే ఆడబిడ్డలు ఎక్కడున్నా కూడా నా తోబుట్టు గురించే చెప్తాను. ఈ రోజు కూడా నాటి నుండి నేటి వరకు నేను అగ్గుపడితే ఒక 500 రూపాయలు తీసి నా జోబులో పెట్టద్ది మా అక్క, కలిసి వస్తుంది. మంచిది. ఆడబిడ్డ నా తమ్ముడు ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా ఆడబిడ్డలు ఇంటి కుటుంబ సంక్షేమాన్ని కోరుకుంటారు. ఏ ఆడబడుచు కూడా నాకు తెలిసి ఈ భూమండలం మీద పుట్టినిల్లు చెడిపోవాలని ఏ ఆడపిల్లలు కోరుకోరు. అందుచేత నేను అంటున్నదంటే కలకంట కన్నీరు వలికి నా ఇంట సిరి ఉండచాలదని మన పెద్దోళ్ళు ఏనాడు చెప్పారు మనకి. ఆడపిల్లలు ఏడ్చినా ఎద్దేడ్చినా ఆ సంసారాలు బాగుపడవు. నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ వస్తాం. ఎలక్షన్కు ముందు చెప్పా 2019లో, ఇక్కడ ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి నువ్వు బతికున్నంత కాలం ట్రై చేసుకో, ఈ మధుసూదన్ రెడ్డి బతికున్నంత కాలం నువ్వు ముఖ్యమంత్రి కావు అని చెప్పా. ఎందుకు చెప్పా? ఎందుకంటే ధర్మాన్ని మనం ఆచరిస్తా ఉంటే ఆ ధర్మాన్ని కాపాడద్ది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చేది లేదు. అతను బతికున్నంత కాలం సీమాంధ్ర నేలకి ఇంకా ముఖ్యమంత్రి కాడు. అతనికి మిగిలింది ఒకే ఒకటి, బెయిల్ రెడ్డిగా ఉండడు, ఇప్పుడు ఇంక జైలు రెడ్డిగా మిగిలిపోబోతాడు. దీనంతా కూడా ఏంటంటే కేంద్రంలో ఉన్న ఈ కూటమి సర్కారులో పెద్దన్న పాత్ర పోషిస్తున్న ఆ ఈడీ సిబిఐ కేసులు తొందరగా జడ్జిమెంట్గా నిప్పగలిగితే ఉభయ తెలుగు రాష్ట్రాలకు బట్టిన చీడ మాయమైపోద్ది. అందువల్ల ఇక్కడ సమస్య వచ్చింది. ఎవరు నన్నేమనుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా అతను బతికినంత కాలం అసలు సీఎం అయ్యే ప్రసక్తే లేదు. అతి త్వరలో అతన యువజన శ్రామిక రైతు పార్టీ తన మాతృ సంస్థ అయిన కాంగ్రెస్ పార్టీలో విలీనం కాకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ కుదరటంలో రాహుల్ గాంధీతోటి, అంతే తప్ప ఇంకా పార్టీ కాలగర్భంలో కలిసిపోయే పార్టీయే కాబట్టి వాళ్ళ గురించి భయపడాల్సిన అవసరం లేదు. నేను ప్రతి ఒక్కరికి చెప్తుండా, కన్న తల్లిని తోడబుట్టే చెల్లెల్ని, అక్కని కావచ్చు చెల్లిని కావచ్చు, ఈరోజు గ్రామాల్లో పోలేరమ్మ ఉంటుంది. పోలేరమ్మ కాపలా ఎవరు? పోతురాజు. అక్క చెల్లెలు అందరూ కూడా పోతురాజు కాపలా కాస్తుంటారు. ఆడబిడ్డలకి కాపలా కాయాల్సింది పోయి ఇప్పుడు కొంతమంది ఎగురుతున్నారు కదా, వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి అప్పుడు పోలరైజేషన్ కాబట్టి విజయం ఇచ్చిన లెటర్తో
మనకి రాజకీయ సమాధి గట్టిందిరా నాయన, విజయమ్మ మాట అందరు నమ్మతరు కాబట్టి మన పని గోయిందని గొక్కబట్టి ఏడవలేక ఇట్లా కలికాలం కదా కాకమ్మ కబుర్లు చెప్తున్నారనమాట. కాకమ్మ కబుర్లు చెప్పుకుంటున్నారు. ప్రజలకు అర్థమైపోయింది. అందువల్ల ఇప్పుడుండేటటువంటి కూటమిలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రి మండలి ప్రజలకి దగ్గరగా పరిపాలన చేయండి, ప్రజలకి దూరంగా ఉండబాకండి, మిమ్మల్ని మళ్ళీ ఆశీర్వదిస్తారు. కాబట్టి ప్రజలకి దూరంగా జరుగుతారని ప్రజల్లో ఉంది. అది ఒకసారి ఆలోచించుకోండి. అతని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. బాలకోట గారు, ఫైనల్ గా ఒక మాట. ఇప్పుడు ఇవన్నీ జనంలో ఈ రకమైన చర్చ జరుగుతుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్షణమైన ఆలోచిస్తాడా వీటి గురించి? లేదు వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అలా ఆలోచించే వ్యక్తి అయితే ఎక్కడో దక్షిణాఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మోసం చేసేవాడు కాదు. ఏ దిక్కుమాలే దక్షిణాఫ్రికా ఎప్పుడు పోయిండు ఆయన? ఇప్పుడు తమిళనాడు ఒక ఆయన 5 రాజధానులు అంటుండో, తమిళనాడు ఇంకొక 5 రాజధానులు అంటున్నాను. జడ్జిలకు పేర్లు పెట్టేవాడు కాదు, జడ్జిలు కులం పేరు మీద దూషించేవాడు కాదు, అమరావతి రాజధాని కులం పేరు పెట్టేవాడు కాదు. ఆ మహిళలను అలా సార్ ఒక్క మాట చెప్తా, 1631 రోజులు ఉద్యోగం జరిగితే కనీసం ఒక ఎమ్మెల్యేని పంపించలేదండి జగన్మోహన్ రెడ్డి గారు శిబిరం దగ్గరికి, ఒక కేబినెట్ మంత్రిని పంపించలేదండి. ఏంటి మీ సమస్య అని. ప్రజాస్వామ్యంలో ధర్మం కాదండి, పరిపాలకుడు ధర్మం కాదండి. కాబట్టి చాలా దుర్మార్గం. రెండో మాట ఏంటంటే, ఒక మాట అన్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేతికి కత్తిచ్చి తన పేపర్లో పట్టుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అని అంటున్నారు. నాడు చంద్రబాబు నాయుడు గారు చంపారు వివేకానంద రెడ్డిని అన్నారు, నేడు సునీతారెడ్డి భర్త చంపిందని అంటున్నారు. ఒక కంటిని ఒక కన్ను పొడుచుకుంటుందా? ఒక కంటిని పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏ కన్ను పొడుచుకుందని రాష్ట్రపతి అడగాలి. చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకుంటా లేదని తర్వాత సంగతి. ఆయన ఒక ధర్మప్రభు, ఆయన చాలా ప్రజాస్వామికంగా ఉంటాడు కాబట్టి ఆయన నిర్ణయాలు ఆయనది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చంపిండని చెప్పి నిందేసి ఇంత సిబిఐ విచారణ జరిగిన తర్వాత కూడా నువ్వు నిందితుల్ని కాపాడటం కోసం తన తల్లిని తానే చంపుకుందని అబద్ధం చెప్పి మహాదారుణం అండి. ఇలాంటి వైఖరి కలిగిన వ్యక్తిని మనం ఎలా అంచనా వేద్దాం? ఏ పరిపాలన కింద అంచనా వేద్దాం? కాబట్టే కదా చంద్రబాబు నాయుడు గారు చాలా చెప్తున్నారు, చాలా వైకుంఠపాలైపోతుంది, మళ్ళీ రాష్ట్రం ఏమైపోతుందో చాలా అప్రమత్తంగా ఉండాలి, ఈ ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉండాలి, 15 ఏళ్ళు కూటమి పార్టీ గట్టిగా నిలబడగలగాలని అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ కోటయ్య గారు ఒక్క నిమిషం, పట్టాభి గారు ఫైనల్ గా 1 మినిట్. ఇప్పుడు ఆయన వచ్చి ఎవ్రీ వీక్ ఒక ఇందాక మధు గారు అన్నట్టు, బాలకోట గారు అన్న 3 గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీరు అన్నట్టు కాస్త నీతులు అవన్నీ చెప్పిపోతూ ఉంటారు కదా. సహజంగా ప్రభుత్వాల మీద వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి ఫర్ వేరియస్ రీజన్స్. అవి మనం ఆపినా ఆగేది కాదు, కాకపోతే అది ఏ స్థాయిలో వస్తుందనే సెకండరీ. కాకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ఈ రకమైన పరిస్థితి వస్తుంది కదా, ప్రజలు దీన్ని గుర్తుపెట్టుకుంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ప్రజలు వాళ్ళు ఎంత సూక్ష్మ స్థాయిలో ప్రతి ఒక్క అంశాన్ని వాళ్ళు గమనించి అవగాహన చేసుకుని విశ్లేషిస్తారనేది మొన్న ఎన్నికల ఫలితం ద్వారానే మనకు అర్థమైంది. మనం అనేక అంశాలపైన లోతుగా చర్చలు పెట్టినవ్వండి, మనం పెట్టే ప్రెస్ మీట్స్ కానివ్వండి, మనం చేసే విశ్లేషణలు కానివ్వండి, అవతల వ్యక్తులు ప్రవర్తిస్తున్న తీరు కానీ అవన్నీ వాళ్ళు అంత లోతుగా గమనించి పరిశీలించి అర్థం చేసుకున్నారు కాబట్టి 151 స్థానాలని ఉన్నటువంటి వ్యక్తిని 11 స్థానాలకి కుదించి చావుదెబ్బ కొట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ విజయమ్మ గారు రాసినటువంటి లేఖ గాని, షర్మిల గారు మాట్లాడినటువంటి మాటల్ని గాని ఖచ్చితంగా ప్రజలు బాగా గుర్తుపెట్టుకుంటారు. ఇంకా కూడా ఇతని గురించి వాళ్ళు ఇంకా ఎవరన్నా కొద్దో గొప్ప కొంతమందికి ఎవరికైనా చిన్న చిన్న అపోహలు ఉంటే ఏదో ఇతను ఏదో మంచోడనో లేదా ఇంకోటనో ఇంకో చిన్న చిన్న అపోహలు ఎవరికైనా ఉండుంటే, ఆ భ్రమలు ఎవరికైనా ఉండుంటే ఆ భ్రమలు అపోహలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఉంటాయి. ఎందుకంటే షర్మిల గారు అన్న మాట అన్నా అనే పదానికే కలంకం. ఈ వ్యక్తి అన్నా అని పిలిపించుకునే అర్హత ఈ వ్యక్తికి లేదు, శత్రువులు కూడా అక్కర్లేదు అని ఆవిడ మాట్లాడినటువంటి మాటలు గాని, విజయమ్మ గారు ఆవిడ లేఖలో ప్రస్తావించిన ఆవిడ రాసినటువంటి మాటలు చివరిలో ఆమె చెప్తున్నారు, మీరు ఎంత కాదన్నా దేవుడి న్యాయమే న్యాయం, అసత్య ప్రచారాలు మానుకోవాలని వైఎస్ఆర్ భారీగా
చేతులు జోడించి అడుగుతున్నారు. మళ్ళీ మళ్ళీ మీడియాలో ప్రస్తావించవద్దని వేడుకుంటున్నారు. మేనల్లుడికి మేనకోడలికి ఇప్పటివరకు అన్యాయం చేశాడు నా కొడుకు, ఇప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నారు అని ఆవిడ ఎంత, ఈ మాటలన్నీ కూడా తోటాలే. ఒక తల్లి ఒక బిడ్డ గురించి ఈ రకంగా రాయాలి అంటే నిజంగా ఎంత బాధ, ఎంత ఆవేదనకు లోనైతే ఇటువంటి పదాలు ఒక తల్లి కొడుకు గురించి రాయగలరో ఒకసారి ప్రజలు అర్థం చేసుకుంటారు వీకే గారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికై ఎవరికైనా చిన్న చిన్న భ్రమలు అటువంటివి ఉంటే ఇతని గురించి, ఇతను వేసే నాటకాల మీద లోనయ్యి ఎవడైనా ఇంకా కూడా ఇతను ఒక మనిషిగా చూసేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా భ్రమలు తొలగిపోతాయని మేము భావిస్తున్నాం. రైట్. ఏంటి బాలకోట గారే అండి, ఒక్క నిమిషం తీసుకుంటా. ఈ పత్రిక ఎవరు పెట్టారు సార్? ఆయనే పెట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి గారేగా? రాజశేఖర రెడ్డి గారండి. అదేలే. ఈ పత్రిక విజయం గారు లేఖలేదు, విజయం గారు తిట్టడం ఉంది. అదే ఏమండి లేఖ రాయరా సార్ జర్నలిస్ట్ గా? కోసం పెట్టుకున్నారు లేవా ఆ పత్రిక? అప్పుడు పెట్టుకున్నారులే కాంగ్రెస్ పార్టీ కోసం, ఆ తర్వాత ఆయన పార్టీ కాదు. వెంకటకృష్ణ గారు ఒక లేఖ రాస్తే ముందు ఆ లేఖ రాసి దానికి సంబంధించిన విమర్శ రాస్తారు. అవును అవును. అసలు లేఖే లేదండి, విమర్శలు ఉంది. మెయిన్ వార్త రాసి తర్వాత దానికి సంబంధించి ఏమన్నా రాసుకోవచ్చు, అది లేకుండా ఇది. మరి ఇలాంటి పండిత పురుషుల్ని పాత్రికేయులు పెట్టుకుంటే ఈ పత్రిక ఏముండిద్దండి? అబద్ధాలు తప్ప. రైట్. వెంకటకృష్ణ గారు ఒక మంచి మాట, 30 seconds ప్లీజ్. ఒక్క నిమిషం. ఇక్కడ ప్రజలందరూ అర్థం చేసుకోండి, ప్రభుత్వాధినేతలు, ప్రభుత్వ పాలక వర్గం, బాలకోటయ్య గారు ఉన్నారు, పట్టాభి గారు, అర్థం చేసుకోండి. ప్రపంచంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం రాబోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పాలక వర్గం రోజు యుద్ధం గురించి ఉండండి, ఆర్థిక ప్రణాళికలు అప్రమత్తంగా ఉండాలి. ఒక ఇగ్నుడుగా నాది ఒక చిన్న వాస్తవం మీద అప్రమత్తంగా ఉండాలి, పొదుపు చేసుకోవాలి, మండే వెళదాం, మళ్ళీ దాని మీద వెళదాం. కానీ ఇది మధుసూదన్ రెడ్డి గారు, బాలకోటయ్య గారు అండ్ పట్టాభి గారు, గఫూర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ నెక్స్ట్ డిబేట్ లో కలుద్దాం. శుభరాత్రి.